దుబాయ్లో హై అలర్ట్, ఎయిర్పోర్ట్ పై దాడి, బుర్జ్ అల్ అరబ్ టార్గెట్ గా డ్రోన్లతో ఇరాన్ దాడి. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల ప్రభావం దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలపై పడింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై బాలిస్టిక్ మిసైల్తో అటాక్ చేసింది ఇరాన్. దీంతో విమానాశ్రయం లోపల కొంత భాగం దెబ్బతింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలైనట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో విమానాలను పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల దుబాయ్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అంతేకాకుండా దుబాయ్కి గర్వకారణమైన బుర్జ్ అల్ అరబ్ హోటల్ పై డ్రోన్ శకలాలు పడడంతో హోటల్ బయట భాగంలో మంటలు చెలరేగాయి. గాలిలో డ్రోన్ ను అడ్డుకున్న సమయంలో దాని అవశేషాలు హోటల్ పై పడడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. జబ్లాలి పోర్ట్ పై కూడా ఇరాన్ క్షిపణి దాడి చేసింది. యుఏఈ రాజధాని అబుదాబిలోని జాయద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన దాడిలో ఒక ఆసియా దేశస్థుడు మృతి చెందగా మరో 7 గాయపడ్డారు. మొదట ఈ విషయాన్ని అధికారులు సోషల్ మీడియాలో వెల్లడించినప్పటికీ ఆ తర్వాత ఆ పోస్టును తొలగించడం గమనార్హం. మరోవైపు దుబాయ్లోని కీలకమైన జబిలాలి పోర్ట్ వద్ద కూడా క్షిపణి శకలాలు పడడంతో ఒక రేవు వద్ద మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది రంగంలో దిగి మంటలను ఆర్పేశారు. ఈ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలోని గగనతలం దాదాపు ఖాళీ అయిందని చెప్పొచ్చు. భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్, అబుదాబి, దోహాలకు వెళ్లే విమానాలను ఎయిర్లైన్ సంస్థలు రద్దు చేశాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం యుఏఈ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ యుద్ధం మరింత పెరగకుండా చర్చలు జరపాలని కోరుతుంది.